ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏకంగా దాడులు చేసుకునేంత వరకు విభేదాలు చేరాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీశైలం టీడీపీలో అంత అగ్గి రాజుకోవడానికి కారణమేంటి? నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్యం కోసం బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య ఒక రకంగా యుద్ధమే నడుస్తోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రిగాను ఏరాసు ప్రతాప్ రెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయట. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనతో ఇరు వర్గాల మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఆత్మకూరులోని తన నివాసానికి బ్రేక్ఫాస్ట్ కోసం ఎంపీ బైరెడ్డి శబరిని ఏరాసు ఆహ్వానించారు. ఏరాసు ఆహ్వానంతో బైరెడ్డి ఆత్మకూరులోని ఏరాసు నివాసానికి వెళ్లారు. అది బుడ్డా వర్గీయులకు ఆగ్రహం కలిగించింది. ఎమ్మెల్యే బుడ్డాకు సమాచారం ఇవ్వకుండా ఏరాసు నివాసానికి వెళ్లటం ఏంటని బుడ్డా వర్గీయులు ఏరాసు నివాసానికి చేరుకుని దాడికి యత్నించారు. అయితే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై కూడా దాడి చేశారని ఏరాసు వర్గీయులంటున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన విభేదాలు దాడుల వరకు రావటంతో టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో ఈ స్థాయిలో వర్గపోరు బయటపడటం జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఈ ఘటనను ఏరాసు చేసిన అవమానంగా భావిస్తుంటే ఏరాసు వర్గం ఈ దాడిని ఖండిస్తూ బుడ్డా వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ నాయకులు వర్గపోరులో మునిగిపోవటం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు ఏరాస్ ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు 2009 ఎన్నికల సమయంలోనే మొదలయ్యాయి. 2009 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయగా ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఏరాసు మంత్రి పదవిని కూడా పొందారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఏరాసు టీడీపీలోకొచ్చినప్పటి నుంచి ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు సీనియర్ నాయకుడిగా తమ తమ వర్గాలను బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నిస్తుండటం వల్ల ఈ వైరం కొనసాగుతోంది. ఒకరి కార్యక్రమాలను మరొకరు నిలదీయటం, అడ్డుకోవటం వంటివి జరుగుతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గంపై ఇరువురు నేతలు పట్టు సాధించాలని చూస్తున్నారు. గతంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. రాబోయే ఎన్నికల్లో శ్రీశైలం టీడీపీ టికెట్ కోసమే వారి తాపత్రయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీ అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయిందనే టాక్ నడుస్తోంది. ఈ వైరం టీడీపీ అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా ఈ వర్గపోరు శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశంగా మారింది. అదలా ఉంటే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడికి పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడిగా తన ఇంటిపై తనపై జరిగిన దాడిని బయటకు చెప్పుకోవటం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఏరాసు టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటామని చెప్పిందని ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.